వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రిగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం. జగన్ 5 ఏళ్లుగా రాజధాని లేకుండా చేశారన్న బాబు. వాలంటీర్లపై చంద్రబాబు కక్ష కట్టారు. పెన్షన్ ఆగిపోవడానికి కూటమి కుట్రే కారణమన్న వైసీపీ. ఎమ్మెల్యేలను లాక్కోవడం చీప్ పాలిటిక్స్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్న కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. అమెరికా నుంచి హైదరాబాద్ రానున్న ప్రభాకర్ రావు. మోడీది మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. ఇండియా కూటమి బెదిరింపులకు భయపడేది లేదు. అవినీతిపై యుద్ధం చేస్తున్నానన్న మోదీ. ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారం. ఆయన నివాసంలో అందజేసిన రాష్ట్రపతి. ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డిఎస్ఏపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాగాలం యాత్రలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన బాబాయిని చంపిన నిందితుడిని పక్కన పెట్టుకుని వైఎస్ జగన్ తిరుగుతున్నాడని విమర్శించారు. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావంటూ వైఎస్ జగన్పై మండిపడ్డారు. తాను అధికారంలో ఉంటే పరిశ్రమలు వస్తాయని, అదే వైఎస్ జగన్ అధికారంలోనికి వస్తే మాత్రం పరిశ్రమలు పారిపోతాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం తాగి ఎంతోమంది చనిపోయారని ఆరోపించారు. దురాశతో ఆడబిడ్డల తాలిబుడ్డ తెంచేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. మీరు ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రం మెడలు వంస్తాను చెప్పాడా లేదా? వంచాడా? కేంద్రం మెడలు కాదు, మెడలు దించాడు. అంటే అది నీ విశ్వసనీయత. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చాడా మన కోసం? ఎంతో పైన నీ వ్యక్తిగత కేసులు తప్ప ఏదీ లేదు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతనే ఓటు అడగతా, లేకపోతే నేను ఓటు అడగనన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఇది నీ విశ్వసనీయత. 25,000 కోట్ల రూపాయలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి నేను అడుగుతున్నా, ఒకప్పుడు నేనున్నప్పుడు ఎంత ఉందమ్మలో రేటు? 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200 అవునా కాదా? ఒక క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు ఆంఫాట్. 2వ క్వార్టర్ వేసుకుంటే 300 రూపాయలు. గోయిందా గోయిందా. అది తాగితే మీ ఆరోగ్యం అవుతుంది. కడుపులో మంట వస్తా ఉందా లేదా? చాలా మంది హాస్పిటల్ పాలయ్యారా లేదా? కొంతమంది అనారోగ్యం చనిపోయారా లేదా? అంటే ఒక దురాశ పరుడు మీ జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీరు వచ్చేది అదే మారిగా ఈ ప్రాజెక్టు కోసం నేను అన్ని విధాలా ప్రయత్నం చేశాను. కానీ ఆ రోజు డబ్బులకు కక్కుర్తిపడి కాంట్రాక్ట్ ని మార్చి ఈరోజు మొత్తం డిలే చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజుకి 80% పూర్తి చేశాను. 20% పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతానంటాడు. చేస్తాడా తమ్ముళ్ళు? చేశాడా? 3 రాజధానులు 3 ముక్కలు ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా. నిన్న చూశారు ఈయన ప్రవర్తన. ఎన్నికలు వచ్చాయి, ఏం చెప్పాడు మీ అందరికీ?
వెలుగొండ పూర్తి చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పాడు అంటే చేలిపైకెత్తండి. మొన్న వచ్చాడు. ఎవరికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాక రైతులకు నష్టపరిహారం ఇచ్చాడా? ఇచ్చాడా? మొన్న చూస్తే పరదాలు కట్టుకొని వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఎస్సీ ఆదేశించడం రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ జనసేన కుట్ర వల్లే సీఎస్సీ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నియమావళి పేరుతో పెన్షన్ల పంపిణీ వ్యవస్థను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు సైతం టీడీపీ కుట్ర ఫలితంగానే పెన్షన్లు ఆగాయని ఆరోపించారు. నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒక రోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్లీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్లి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు. జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో, వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు, చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్లీ గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే ఫైన్. వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఎస్ ఇచ్చివచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? మనం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఒక ఇంటింటికి వెళ్ళి తిరిగి తేడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసము 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు ఏ రకంగా సమాధానం చెప్తారు? 3 చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఏం పోయే కాలమే అసలు ఇది? పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా? మీరు ఇచ్చారుగా 34 లక్షల మందికి పెన్షన్లు 1000 రూపాయలు చొప్పున. మరి మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ పెన్షన్. అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకున్నడల్లా ఓటేసే లెక్క అయితే మీ అధికారం మాకెందుకు వస్తుంది? ఇవాళ అంటే మీరొక భయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన మేలైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ సేవల్ని చెడగొడితే గానీ ఎంతో కొంత ఓట్లు రాలేమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండి వీళ్ళందరికంటే ఎప్పుడూ లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, భవానీ ప్రసాద్ గారికి, వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్, ఎవడే వాచ్? పసుపు వాచ్లా మీరందరూ? ఎలక్షన్ వాచ్ అంటే ఎల్లో వాచ్లు, పసుపు వాచ్లు, మీరు ఎలక్షన్ వాచ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక వరవడి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ కూడా మేలు చేస్తా ఉంటే, మంచి జరుగుతా ఉంటే, నిమ్మగడ్డ రమేష్ అనే అతనితోటి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కి లెటర్ పెట్టి ఈ వాలంటీర్స్ పెన్షన్లు ఇవ్వకూడదు, వాళ్ళ విధులు నిర్వర్తించకూడదు అని లెటర్ పెట్టి ఆపించిన చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య. ఏనాడు కూడా వాలంటీర్లు అంటే ఆయనకి పట్టదు, ఇష్టం ఉండదు, ద్వేషం. అటు ఏ పార్టీలైనా సరే ఆయనతో ఒక పార్టీకైనా ద్వేషాలే.
ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఆయన ద్వేషమే. ప్రజలు బాధలు పడి అనుభవిస్తా ఉంటే అతనికి ఆనందంగా ఉంటాడు. ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పని చేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికార వైసీపీపై టీడీపీ నేత వల్లరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వాలంటీర్లను బానిసల్లా బంట్రోతుల్లా చూస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లకు గౌరవం లేకుండా కూలీలా చూస్తున్నారని అన్నారు. వాలంటీర్లంతా వెంటనే సెల్ ఫోన్లు ఎన్నికల సంఘం అధికారులకు అప్పగించాలని కోరారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులను నిర్లక్ష్యం చేస్తే అధికారులు అనుభవిస్తారని హెచ్చరించారు. వాలంటీర్ సిస్టమ్ని మిమ్మల్ని బానిసల్లాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది మీరు గుర్తించాలా? మిమ్మల్ని సేవకులుగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది మిమ్మల్ని గుర్తించాలా? మీకు గౌరవం లేకుండా మిమ్మల్ని కూలీలాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది మీరు గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవంగా చూడలేదు, అతను ఒక బంట్రోతుల్లాగా చూస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా మిమ్మల్ని చూస్తున్నాడు. వద్దు తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్కి ఇమ్మీడియట్గా మీ దగ్గరున్న ట్యాబ్స్, మీ దగ్గరున్న సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఈ కలెక్టర్స్, మిగతా అధికారులు, సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా, మీరు డిడ్ యూ సీజ్ ఆల్ ది సెల్ ఫోన్స్ ఫ్రమ్ దెమ్? ఇప్పటికే చేసి ఉంటారా? మీరు ఇప్పటికే సెల్ ఫోన్లను సీజ్ చేశారా వాలంటీర్స్ దగ్గర నుంచి? చేయకపోతే సీజ్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులని నిర్లక్ష్యం చేస్తే తగిన రీతిన మీరు అనుభవిస్తారని చెప్పి కూడా అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నా. ఈ వాలంటీర్ సిస్టమ్ని జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. పెన్షన్ బడ్జెట్పై తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం నేతలపై విషయం చెల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన రాష్ట్రానికి శాపమని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని జగన్ బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. జలవనరుల నిర్వహణ వైఫల్యంతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్లను తాకట్టు పెట్టారని విమర్శించారు. 8,68,000 పెన్షన్లో మొదటి 3 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే మేము పెన్షన్లు ఇచ్చాం. అట్లాగే వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కూడా 200 నుంచి 2,000 వరకు, దివ్యాంగులకి 3,000 దాకా తెలుగుదేశం ప్రభుత్వం పెంచి చూపిస్తే ఇవాళ దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం గానీ పార్టీ గానీ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ ఖర్చు 400 కోట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 400 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1,384 కోట్లు తీసుకెళ్తే 5 ఏళ్లలో 20 లక్షల మందికి పెన్షన్లు పెంచితే ఈ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం దాన్ని నెలకి 1,765 కోట్లు ఇవ్వడానికి కూడా ఇవాళ మేనమేషాలు లెక్క పెడుతూ ఖజానాలో డబ్బులు లేవని సాకులు చెప్తూ ఇవాళ బురజల్లే కార్యక్రమాలు, దుర్మార్గ ప్రచారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ మరి సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీద విషం జల్లే కార్యక్రమాన్ని పెన్షన్ పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన షర్మిల 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు పెన్షన్ పంపిణీ జరగకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థ లేకుంటే పెన్షన్ పంపిణీ చేయలేరా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేరా అంటూ సీఎస్పై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ఎందుకంటూ సీఎస్ను నిలదీశారు. పెన్షనర్ల పంపిణీ ఆలస్యం చేయాలనుకోవడం ఈ ప్రభుత్వ కుట్రలో భాగమని ఆరోపించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లెబాట పేరుతో జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ రైతులకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన 100 రోజుల్లోనే రైతులు దుర్భర జీవితాన్ని అనుభవించారని ఆరోపించారు. ఈ 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోని అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు కారణం ఎవరని ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన చేసిన రుణమాఫీ వాగ్దానం ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడిగిన ఆయన ఎందుకు బ్యాంకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం లేదని నిలదీశారు. కేవలం 1.8% ఓట్లతోనే కాంగ్రెస్ గట్టెక్కిందని, తాము ఆ పార్టీని వదిలిపెట్టమని, తరిమి కొడతామని హెచ్చరించారు. అనతి కాలంలో, ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి?
నెంబర్ 1, అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. ఎందుకు మంచినీళ్ళ కొరత రావాలా? చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లు ఏమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి, ఇవాళ భయపడే అవసరం లేదు, మీరు అద్భుతంగా ఉండొచ్చని చెప్తా ఉన్నారు. అసలు హైదరాబాద్ సిటీలో ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి దీన్ని కూడా మీరు అందరు సాక్షి జర్నలిస్ట్ మిత్రులు కూడా దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు. ఏం కారణం? మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం, నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకొని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద. పబ్లిక్ స్టాండ్ పోస్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలే గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తా ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. 2014 ముందు 30-40 టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ, 3,30,40 లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ 3 కోట్ల పైచిలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు, ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా జరిగినటువంటి దృశ్యం, మనం చూసినటువంటి. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 డేస్ 110 డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మనం అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు పోతున్నట్టు? దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలా. మీరు ప్రజల పక్షాన, ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? అగ్రగామి రాష్ట్రం, మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా అయింది. కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపడాలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలనో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తా ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తా ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తా ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా. హైదరాబాద్ కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు, న్యూయార్క్ లో పోతుంది పవరు, లండన్ లో పోతుంది, కానీ హైదరాబాద్ లో పోదురా అనే స్థితి తెచ్చినాం. విపక్షంలోకి వచ్చిన తర్వాతే కేసీఆర్కు పొలం బాట పట్టాలనిపించిందని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన 3 నెలలకే కేసీఆర్ జనంలోకి రావడం విచిత్రంగా ఉందన్నారు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఇబ్బందులు పట్టించుకొని కేసీఆర్ ఓడిపోగానే పర్యటనలు చేస్తున్నారన్నారు. రైతుల కోసం కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. రైతులను, ప్రజలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని దయాకర్ తెలిపారు. రైతు బాట తప్పితే పొలాల్లో పంటలు నష్టపోతుంటే, పండిన పంటలు రోడ్ల మీద ఆరబోసుకొని, ఎండబెట్టుకొని, మొలకలెత్తినా పట్టించుకొని కేసీఆర్ ఇలా రైతుల కోసం మొసలి కన్నీరు కారవడం చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇలా రైతు పంట కొనకపోతే ఏ విధంగా రైతు నష్టపోయిండో కనీసం తెలియదు. కాబట్టి ఇలా
రైతులు నన్ను నష్టం చేసిందనే ఉద్దేశంతో మళ్ళా ప్రాధేయపడడానికి ఇలా పొలం బాట అని పట్టిన జనం బాట విడిచిన కేసీఆర్ గారిని రైతులు కాదు కదా ఇంకెవరు నమ్మే స్థితిలో లేరు. ఎన్నికలు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు ప్రజల సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారిని ప్రజలు నమ్ముతారని అనుకోవడం అనేది డొల్ల. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా అధికార పక్షంతో సహకరించే విధంగా ఉండండి. మీరు నీళ్లు ఇవ్వకపోతేనే మీ ప్రాజెక్టులో డొల్లతనమే ఇలా రైతులకి కష్టాలు తీసుకొస్తున్నారు. ఉనికి కోసం రైతు బాట తప్పితే పొలాల్లో పంటలు. స్టేషన్ గణపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కావ్యను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదంటూ ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు లోకేష్ భయపడి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. లోకేష్ కంటే తాను ఎక్కువ కాలం మంత్రిగా పనిచేశానని చెప్పారు. తానెందుకు అంత సెక్యూరిటీ లేదని ప్రశ్నించారు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారని బొత్స విమర్శించారు. ఇవన్నీ కూటమిలు ఎందుకు చేరాడో తెలుసా? ఆయనకి రక్షణ కోసం, వాళ్ళ కొడుకు రక్షణ కోసం. ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటుకి, తిరస్కరణకి, అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని, ప్రజల ఆగ్రహానికి గురై ఏమవుతానేటని ఆయనకైనా కొడుక్కి ఆ జడ్+ కేటగిరీ కోసం చేరాడు తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం, నీ కోసం, నా కోసం, పేదవాడి కోసం, వృద్ధుల కోసం, రైతు కోసం, రైతు కూలీ కోసం చేరలే. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం చేరలేదు. మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు. నాకు కనీసం ఒక గన్మ్యాన్ ఇచ్చారా? మరి నేను ఇంపార్టెంట్ మనిషిని కాదా? నాకంటే ఓడిపోవచ్చు ఇంపార్టెంట్ అని. ప్రజాస్వామ్యం అందరూ సమానమే కదా. ఆ రోజు నేను కనీసం ఒక లెటర్ కూడా పెట్టలేదే నాకు గన్మ్యాన్ పునరుద్ధరించాలని. ఎందుకు పెట్టాలి? నేను తప్పు చేస్తే, నా మీద ప్రజా వ్యతిరేకత ఉంటే, నా మీద ప్రజా కోపాలు ఉంటే అన్నాకి నేను బస్ ఎక్కి మీటింగ్లు పెట్టి వెళ్తే ముందు వచ్చి ఆ రోజు అధికారంలో పోలీసు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి గ్రూప్ పార్టీలు నా ముందు తిరిగాయి. జనసేన పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. జనసేన విశాఖ సౌత్ అసెంబ్లీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ క్రమంలో విశాఖ దక్షిణ స్థానం అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటి వరకు 19 అసెంబ్లీ స్థానాలకు, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. అవనిగడ్డ, పాలకొండ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో దళితుడా మేలుకో మనపల్లెకో మనస్వామ్య అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ టీడీపీలోని 2 వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఒక వర్గం తమకు తెలియకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారంటూ తంగిరాల సౌమ్య కారును అడ్డగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండో వర్గం ఇంట్లో పడుకోండి, ఇంటికి వచ్చి పిలుస్తారు. మీరు ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో దళితుడా మేలుకో మనపల్లెకు మనస్వామ్య అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ టీడీపీలోని 2 వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఒక వర్గం తమకు తెలియకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ తంగిరాల సౌమ్య కారును అడ్డగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తర్వాత మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా ఇంట్లో పడుకోండి, రెండో వర్గం ఇంట్లో పడుకోండి, ఇంటికి వచ్చి పిలుస్తారు. మీరు ఎమ్మెల్యే ఇక నుంచి ఒక 40 రోజుల తర్వాత మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సైకో పరిపాలన అంతమైపోవాలని 40 రోజుల తర్వాత ఒక భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుకి నిర్మాణం చేసే ఒక సుపరిపాలన ఈ రాష్ట్రంలోకి రావాలని మంచిగా అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దళితుడా మేలుకో. ఇది ప్రత్యేకంగా నందిగామ నియోజకవర్గంలో గత 15 రోజులుగా మేము నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రోగ్రాం ఎక్కడ కూడా నిర్వహించట్లేదు. అదేవిధంగా మన మహిళలందరూ కూడా ఉచితంగా బస్ ప్రయాణం జిల్లా మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా బ్లాక్ నిర్వహించిన లోక్తంత్ర బచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. 400 సీట్లు దాటేందుకు ప్రధాని ఇప్పటికే ఎంపైర్లను ఎన్నుకున్నారని అన్నారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా బీజేపీకి 180కి మించి స్థానాలు రావడం అసాధ్యమన్నారు. हमारे सामने लोकसभा का चुनाव है. अंपायर किसने चुने? नरेंद्र मोदी ने. हमारी टीम में से मैच शुरू होने से पहले 2 खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया. तो भाइयों और बहनों, ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं. ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीदकर ये 180 पार नहीं होने जा रहा है. सब मिलाकर हम పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీకి సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న బీజేపీ కనీసం 200 స్థానాలైనా గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలును తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పారు. సీఏఏ కోసం దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుదారులు విదేశీయులుగా మారతారని,
దానికోసం దరఖాస్తు చేసుకోవద్దని ఆమె ప్రజల్ని హెచ్చరించారు. దేశంలోని అవినీతి పరులపై యుద్ధం చేస్తున్నానని అన్నారు ప్రధాని మోడీ. యూపీలోని మీరట్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రతిపక్ష ఇండియా కూటమి తనను బెదిరించాలని చూస్తుందని, కూటమి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. దేశంలోని అవినీతి పరులను జైలుకు పంపడం ఖాయమన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు వికసిత్ భారత్ కోసం జరిగే ఎన్నికలని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే భారత్ ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. దేశంలో పేదరికం అంతమవుతుందని స్పష్టం చేశారు. భారత మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. భారత మాజీ ప్రధానుడు పివి నరసింహారావు, చరణ్ సింగ్ సహా మరో ఇద్దరికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారాలు అందజేశారు. శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం జరిగింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ చౌదరి, కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు శ్రీరామనాథ్ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు భారతరత్న పురస్కారాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.